గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 10వ తారీఖున వ్యాస పౌర్ణిమ రాబోతోంది. దీనినే మనం గురు పౌర్ణిమ అంటాం. అయితే ఈ రోజున మనమందరూ కూడా గురువులకు పూజిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున బ్రాహ్మణులు దొరకక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ దత్తాత్రేయ స్వామి వారి పూజ కానీ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ యొక్క వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీకు కావాల్సినటువంటి వ్రతాన్ని ఆ వీడియో చూస్తూ చేసుకోవచ్చు. కాబట్టి దీనివల్ల మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వినియోగించుకుని ఈ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే జూలై 14వ తారీఖున చవితి సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది. ప్రస్తుత కాలంలో చాలామంది సంకటహర వ్రతం చతుర్థి వ్రతం చేసి అనేక రకాల ఫలితాలు పొందుతున్నారు. అయితే ఈ వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో. కావాల్సిన వారు ఆ వ్రతం కూడా వీడియో చూసి చేసుకోవచ్చు. అలాగే జూలై 29వ తారీఖున పంచమి మంగళవారం ముఖ్యంగా శ్రావణ మంగళ గౌరి వ్రతం. ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం. అలాంటి అద్భుతమైనటువంటి మంగళగౌరి వ్రతం కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో చక్కగా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా మీరు ఆచరించవచ్చును అని ఆచరించాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మనం ఫలితాలు అంటే ఈ యొక్క మాసం ఈ జూలై నెల ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ జూలై నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మనకి రవి జూలై 16వ తారీఖు దాకా అక్కడ మిథునంలో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కుజుడు జూలై 26వ తారీఖు దాకా సింహంలో ఉండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే ఉంటాడు. శుక్రుడు జూలై 24వ తారీఖు దాకా వృషభంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో గోచార గ్రహ గతులు చూసుకున్నట్లయితే కనుక మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే కొంచెం ఎక్కువగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బుల విషయంలో ముఖ్యమైనటువంటి అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. అంటే ఏదైనా మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చేటటువంటిది ఏదైనా వ్యాపారమో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా గృహానికో వాహనాలకో అనేక రకాల కారణాల చేత ఇంట్లో ముఖ్యమైనటువంటి ఏదైనా శుభకార్యాలకో పిల్లలకు సంబంధించినటువంటి అభివృద్ధికో ఏదైనా సరే మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఖర్చు మీరు గతంలో దాచుకున్న డబ్బులను కానీ లేదా మీరు సంపాదించే సంపదతో కానీ రుణం చేసైనా సరే అవసరాలు తీరేటటువంటి ఖర్చులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సరే ఏది ఏమైనా కూడా చాలా అద్భుతమైనటువంటి మీ జీవితంలో కొన్ని కొత్త పరిణామాలు కొత్త అవకాశాలు కొత్త మార్పులు కనపడతాయి. ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రకృతి పట్ల ఎక్కువగా ఆసక్తి బాగా పెరుగుతుంది. మీకు ప్రకృతి ప్రేమికులు అంటారు కదా, ఆ రకంగా ప్రకృతిని రక్షించడం ప్రకృతిని ఇష్టపడడం జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా మంచి చెడు చెప్పడం కానీ ధర్మాన్ని బోధించడం కానీ ఆ రకంగా కొంచెం మీ యొక్క బిహేవియర్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అయితే దురలవాట్లు వ్యసనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల మీకు పనిచేయదు. కారణం ఏంటంటే వాటి వల్ల ప్రమాదాలు సమస్యలు లేదా వివాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అలవాట్లు లేని వారైతే అదృష్టవంతులు, దురలవాట్లు ఉన్నటువంటి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని దూరం చేసుకోవాలి. లేకపోతే కనుక ఈ నెలలో చాలా ప్రమాదాలు శస్త్రచికిత్సలు రకరకాల సమస్యలు కనపడుతున్నాయి వాటి వల్ల. అలాగే షేర్లు ట్రేడింగులు బెట్టింగులు స్కాములు వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి ఈ నెల. లేకపోతే కనుక మానసిక పరమైన రుగ్మతల వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం అలాంటి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఇక సినిమా టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. అనుకూలమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఎప్పటి నుంచో మీరు నాకు ఇలాంటి అవకాశం వస్తే బాగుండును అనేటటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే మీరు కూడా దానికి తగ్గ ప్రిపేర్ అయ్యి ఎదరికి వెళ్ళండి. ఇక తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఆస్తులు రావాలన్నా లేదా వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు కోర్టు వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు లిటిగేషన్లో ఉన్న భూములు ఇలాంటివన్నీ కూడా తిరిగి పొందగలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల.
అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలతో పాటుగా అనారోగ్య సమస్యలు ఏవైనా పెద్ద పెద్ద ఉంటే, దీర్ఘకాలిక రోగాలు కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు, బయటపడేటటువంటి వైద్య విధానాలు మీకు ఖచ్చితంగా తారాసపడతాయి ఈ నెల. కాబట్టి వాటి యందు మీరు శ్రద్ధ పెట్టి రోగాలు తగ్గించుకోవచ్చు ఈ నెల. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. ఉద్యోగాలు పోతాయేమో అనే బెంగ తగ్గుతుంది. ఇక ఏదైతే చిన్న చిన్న కోరికలు కానీ, ఏదైనా వస్తువు కొనుక్కోవడమా, ఏదో ఎవరితోటైనా కలవడమా, ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకోవడమా, లేదా శారీరకపరమైన కోరికలు, లేకపోతే బాహ్యపరమైన కోరికలు, ఏదైనా సరే అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరని కోరికలు నెరవేరుతాయి. వాటి వల్ల మీరు ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడడమే కాకుండా ప్రమోషన్కి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నా, లేదా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మార్చాలనుకున్నా, లేదా ఉద్యోగాలు మారాలనుకున్నా, గృహాలు మారాలనుకున్నా చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రయత్నాలు చేయొచ్చు. ఇక బ్యాంకు రుణాలు లేదా హోమ్ లోన్స్కి సంబంధించినటువంటి మనం అప్లై చేసుకునేటటువంటి వారికి వాటికి సంబంధించినటువంటి లోన్ అప్రూవల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వ్యాపారం పెట్టాలన్నా, ఇండస్ట్రియల్ పెట్టాలనుకున్నా, ఏదో పెట్టాలనుకున్నా కూడా మీకు అప్రూవల్స్ అయ్యే అవకాశాలు, లోన్ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అలా తీసుకున్న డబ్బులు వృధా చేసే పనులు చేయకండి, జాగ్రత్తగా వినియోగించుకోండి. కొన్ని రకాల వ్యాపారస్తులకి చక్కగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా రుణాలు వస్తాయి. సబ్సిడీల ద్వారా వాటిని కూడా వినియోగించుకుని అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక కొత్త వ్యాపారాలకు రుణాలు తీసుకోవడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూల సమయం. రుణాలు తీసుకుని వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పెట్టచ్చు. లేదా వ్యాపారాల్లో రొటేషన్ కోసం, పెట్టుబడుల కోసం రుణాలు చేసినా కలిసి వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ కానీ, లేదా బంగారం విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, వెండి విషయంలో కానీ, స్థిర చరాస్తులు ఎందులోనైనా సరే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి ఖచ్చితంగా మీకు వృద్ధి అవుతాయి, లాభాలు పొందగలుగుతారు. అయితే స్టాక్ మార్కెట్ అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటువంటి మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వాటికి జాతక బలాలు చాలా ముఖ్యం. ఎవరికైనా సరే కొన్ని రకాల పనులు అవ్వకపోయినా, ఇబ్బందులు పడుతున్నా ఈ జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలతో కలుస్తుంది, లేకపోతే ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ప్రస్తుతం నడుస్తున్న దశలు ఏంటి, వీటిని బట్టి కూడా ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకనే ఒకసారి పర్సనల్ జాతకంలో గ్రహ బలాలు ఉన్నాయా లేదా ఏ దశ నడుస్తుందో తెలుసుకుని కూడా కొన్ని రకాల పనులు చేయడము, లేదా ఇబ్బందులు పడుతుంటే వాటిని సరిదిద్దుకుని ఏదైనా ప్రయోగాలు, వాటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటూ ఉంటుంది అనమాట. ఏదేమైనా కూడా రియల్ ఎస్టేట్కి స్టాక్ మార్కెట్కి సంబంధించి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సంతానం విషయంలో సమాచారం, మంచి సమాచారం మీకు రాబోతోంది. శుభ సమాచారం అంటే కనుక వాళ్ళు ఏదైనా సెటిల్ అయ్యారని కానీ, ఉద్యోగం వచ్చిందని కానీ, వివాహం కుదిరిందని కానీ, లేదా పరీక్షలు పాస్ అయ్యారని కానీ, ఇలాంటి శుభపరమైనటువంటి వార్తలు వింటారు. ఇక పిల్లలకు సంబంధించినటువంటి విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ అనుకూలమైన పరిస్థితి మీ వల్ల సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు లేదా ప్రేమ గాఢత పెరుగుతుంది. అంటే బాగా ఇష్టంగా డీప్గా ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సరే, ఏది ఏమైనా కూడా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే బాగుంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఒకళ్ళ మాట ఒకరికి నచ్చుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. జీవితాన్ని, సంసారాన్ని సరిదిద్దుకోగలుగుతారు. పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. ఇద్దరి మధ్య ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఫిట్నెస్ పట్ల, వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్తగా వ్యాయామాలు ప్రారంభించాలనే తపన బాగా పెరుగుతుంది. అయితే మానసిక శాంతి కలిగేటటువంటి లేదా ప్రశాంతత కలిగేటటువంటి మాటలు వినడం, లేదా అలాంటివి ఏవైనా ఉపన్యాసాలు వినడం, పుస్తకాల చదవలాంటి చేసుకున్నట్లయితే మీకు మానసికంగా తొట్టుపాటుతనం తగ్గి, ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. రాజకీయ నాయకులందరికీ కూడా ప్రజాదరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మంచి పనులు చేస్తారు. అలాగే కొత్త ప్రాజెక్టులు ఏవైనా సరే ప్రారంభం చేస్తున్నట్టయితే కనుక రాజకీయ నాయకులు విజయవంతం అవుతాయి. మీడియా రంగాల్లో పనిచేసేవారు కూడా విజయం లభించడంతో పాటుగా అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీడియా రంగంలో వారు క్రియేటివ్గా ఆలోచించే థాట్స్ బాగా పెరుగుతాయి మీకు. తద్వారా భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల గురించి చర్చించుకోవడం కానీ, కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహకారం మీకు బాగా లభిస్తుంది. కాకపోతే కుటుంబం వల్ల స్ట్రెస్ బాగా పెరుగుతుంది. వాళ్ళకి సంబంధించి సమస్యలకో, ఖర్చులకో, రకరకాల వాటికో బాగా మీరు తాపత్రయపడతారు. ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ బాగా పెరుగుతాయి మీకు. కుటుంబంతో కలిపి శుభకార్యాలు చేయడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు కూడా. విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతోంది. కెరీర్ ఎంపికలకి సంబంధించి లేదా మీ జీవితాన్ని మార్చేటటువంటి కెరీర్ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విద్యార్థులు ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ నెలలో ఆత్మవిశ్వాసం మీకు బాగా పెరుగుతోంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. గతంలోలా పిరిగితనము, భయము తగ్గుతాయి.
చాలా ధైర్యవంతులుగా తయారవుతారు. అలాగే పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాగలుగుతారు. జీవిత భాగస్వామితో చక్కని సలహాలు తీసుకుంటారు. ఒకళ్ళొకరు సలహాలు సూచనలు తీసుకుని ఒక అండర్స్టాండింగ్ తోటి ముందడుగు వేస్తారు. అలాగే సాంకేతిక విద్యల పట్ల విద్యార్థులకు అవగాహన బాగా పెరుగుతుంది. ట్రెండ్ ఏంటి, భవిష్యత్తు ఏంటి అర్థం చేసుకోగలుగుతారు. ఏదో గుడ్డిగా చదివేయకుండా భవిష్యత్తు ఎలా మారబోతోందో తెలుసుకుని చదివితే దానివల్ల భవిష్యత్తులో మీరు ఎదుగుతారు తప్ప ఏదో గతంలో కోర్సులు రాబోయే రోజుల్లో పనిచేసే పరిస్థితులు కనబడటం లేదు. కాబట్టి విద్యార్థులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏఐ వచ్చేసిన తర్వాత అంతా మారిపోతుంది, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్నటువంటి ప్రతి కార్యము దిగ్విజయం అవుతుంది. ఈ నెల కోర్టు వ్యవహారాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు లాంటివి సునాయాసంగా బయటపడగలుగుతారు. అయితే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం కానీ, హై స్పీడ్గా వాహనాలు నడపడం కానీ, లేదా సెల్ ఫోన్లు చూస్తూనూ లేకపోతే ఎక్కడో ఆలోచిస్తూ వాహనాలు నడిపినట్లయితే దెబ్బతింటారు, జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం ఉంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా లాభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడడం వల్ల వాళ్ళతో కూడా రిలేషన్ చాలా బాగుంటుంది. అలాగే అనుకున్నటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. అలాగే బంగారపు ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ఆసక్తికరమైనటువంటి విషయాలు లేదా కొత్తగా నేర్చుకునే విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఇతరులు ఏదైనా సరే తప్పులు చేస్తూ ఉంటే కనుక వాటిని మీరు సరిదిద్దడం, ఇతరుల లోపాలు చక్కగా మీరు దాన్ని ఎత్తి చూపడానికి ఏదైనా సరే సరైన సలహాలు ఇవ్వడాలు కూడా చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాలు నేర్చుకుంటారు. ఏదో ఎప్పుడులాగే వ్యాపారాలు చేసేయకుండా ట్రెండ్ ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఎటువంటి వ్యాపారం బాగుంది, వ్యాపారంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఇలాగా వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చి గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలిస్తుంది. అలాగే మద్దతు ధర లభిస్తుంది. మీరు పండించిన పంటకి అనుకూలతలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే కాలంగా ఈ నెల ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సమాజ సేవ ద్వారా ప్రజలకు గుర్తింపు లభిస్తుంది. మంచి ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారు మీ జీవితం గురించి. అలాగే వివాహాది శుభ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. మీకు విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధరలాభం ఉంది. మొండివాకాయలు ఉసులవుతాయి. రుణాలు తీరతాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా క్రయ విక్రయాలు, గృహాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ ఏదైనా సరే కొని అమ్మేటటువంటి వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మీరు ఏదైనా సడన్గా అమ్ముదామన్నా కొందామన్నా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఆర్థికంగా చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి డబ్బులు సంపాదించడానికి. అద్దె ఇల్లులు మారాలనుకునే వారికి ఈ నెల కలిసి వస్తుంది. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండడం, అలాగే డబ్బు కన్నా ధర్మం ముఖ్యం అనేటటువంటి నిర్ణయాలు తీసుకుని ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే టెక్నాలజీ పరమైనటువంటి వ్యవహార విషయాల్లో అనుకూలత కనపడుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితి ఏమిటి, జీవితం ఏమిటి, ఎలాంటి వాటిలో ఒక వాస్తవాన్ని గ్రహించుకోగలిగి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా అవకాశం వచ్చేదంటే అవకాశం చేజారిపోకుండా కూడా జాగ్రత్త పడతారు. అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతుంటారు ఈ నెల. కాబట్టి కొంచెం అంతర్గత శత్రువులు కూడా ఉండేవాళ్ళే, స్నేహితులే, బంధువులే, కావలసిన వాళ్ళే మిమ్మల్ని పాడు చేయడానికి, తొక్కడానికి చూస్తూ ఉంటారు. జాగ్రత్త. నరదిష్టి, నరఘోష విపరీతంగా ఉండబోతోంది ఈ నెల. ముఖ్యంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, వ్యవహారాలు కానీ ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, పెద్ద నిర్ణయాలు తీసుకున్నా, లైఫ్కి సంబంధించినటువంటి వేరే కొత్త ప్రాజెక్టులు ఏదైనా ప్రారంభించాలనుకున్నా ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేయండి. ఎందుకంటే మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. జాగ్రత్త. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఖర్చుల విషయంలో ఎప్పుడు ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి ఆచితూచి వ్యవహరించకపోతే ఈ నెలలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. జాగ్రత్త. అలాగే ఒకే వ్యాపారం చేయడం కాకుండా వ్యాపారాలు మార్చడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, లేదా అనేక రకాల ప్రయత్నాలు చేయడం కూడా మంచిది. లేదా ఫ్రాంచైజీలు పెట్టడం కానీ. అలాగే పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, అలాగే పశువులకి సంబంధించినటువంటి మెడిసిన్ వ్యాపారస్తులకి, దానికి రిలేటెడ్గా ఉండే వ్యాపారాలకి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఈ నెల. అలాగే కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించండి. తెలియని వ్యక్తులతో చాటింగ్లు చేయడం కానీ, పరిచయాలు పెంచుకోవడం కానీ, శారీరకంగా కలవడాలు కానీ చాలా ప్రమాదము. ముఖ్యంగా ఆడవాళ్ళతో మగవాళ్ళు కలిసినా, మగవాళ్ళతో ఆడవాళ్ళు కలిసినా కూడా అవన్నీ వీడియో రికార్డింగ్లు చేసుకుని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సడన్గా ఎవరైనా వీడియో కాల్ చేసినా సరే ఎత్తేసే ప్రయత్నాలు చేసేసారంటే కనుక రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొంచెం మీకు ఆ రకమైనటువంటి ప్రమాదాలు ఈ నెలలో జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా, అంటే కుట్టు మిషన్లు కుట్టేవారు కూడా మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి. వస్త్రరంగ వ్యాపారస్తులకి, ఆహార రంగ వ్యాపారస్తులకి, అలాగే
ఈ యొక్క గృహ నిర్మాణ రంగ వ్యాపారస్తులకి అందరికీ ఎక్కువ లాభాలు ఉన్నాయి ఈ నెల. కాబట్టి అలాంటి రంగాల్లోకి ఎదగడం మంచిది. విద్యార్థులకి విద్యారంగంలో పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా పార్ట్ టైం జాబులు రావడం కానీ, అలాగే అక్కడ ఉండే సమస్యల పరిష్కారం కానీ, విద్య పట్ల నైపుణ్యత పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి, మార్పులు అనుకూలిస్తాయి, ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అలాగే మీ కృషి ఇతరులు గుర్తించగలుగుతారు, మెచ్చుకుంటారు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేయడం వల్ల అధికారులు మీరంటే నడుచుతారు. అలాగే విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. పై అధికారుల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ముందడుగు వేస్తారు. స్త్రీలకి భర్తతో రిలేషన్ చాలా బాగుంటుంది, కుటుంబంతో రిలేషన్ బాగుంటుంది, పిల్లలతో ఆనందంగా ఉంటారు. షాపింగ్లు ఎక్కువ చేసే అవకాశాలు, వస్త్రాలు నగల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. శారీరక అందం పట్ల వ్యామోహం పెరుగుతుంది. అలాగే ఇష్టమైన వ్యక్తులతోటి తిరిగే అవకాశాలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పెళ్లి కాని స్త్రీలు జాగ్రత్తలు తీసుకోండి, ఎవరు పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. ఇక వివాహేతర సంబంధాల విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు. ఉద్యోగపరంగా అవకాశాలు మాత్రం మంచి ఉన్నాయి స్త్రీలకి, కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వ్యాపారపరంగా లాభాలు పొందగలుగుతారు. క్రయ విక్రయాలు చక్కల లాభాలతో పాటుగా ఇనుము పరికరాల వద్దకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలనుకున్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కూడా మీకు కలిసి వస్తుంది. అలాగే సబ్సిడీలు, పథకాలు కూడా పొందగలుగుతారు, లోన్లు కూడా పొందగలుగుతారు. ఓవరాల్గా ఈ రాశుల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్న కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని, లగ్నబలం ఉందా లేదా, దశలు ఎన్నొస్తాయో తెలుసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు, ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.